అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశా చట్టం అని చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు మహిళలపై రక్షణ ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో మహిళలపై రక్షణ ఎలా ఉంది కొంచెం వివరించండి. వీళ్ళు ఎక్కిన ఇప్పటికి 5 నెలలు 6 నెలలు కావస్తుంది. ఇప్పటికీ మహిళల మీద ఎంత అరాచకంగా ద్రాష్టికంగా దాడి చేస్తున్నారంటే వాళ్ళ మీద బయటికి మహిళ వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అప్పుడున్న మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దిశా చట్టం ఫోన్ చేసిన వెంటనే లొకేషన్ షేర్ చేయగానే యాక్యురసీగా వితిన్ ఆఫ్ మినిట్స్లో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏం చేయాలనేది చూసేవాళ్ళు, దాని మీద ఉండేది. అప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడంటే మహిళలు భయపడుతున్నారు బయటికి వెళ్ళాలి చేయాలి అంటే కూడా. మొన్న ఈ మధ్య కూడా ఒక అమ్మాయి మీద బాగా దాడి జరిగింది, మా మీద అత్యాచారం కూడా జరిగింది. వాడి మీద ఇప్పటిదాకా దాని మీద లేదు. మొన్న సీఎం ఉప ముఖ్యమంత్రి మా పేషి మీద బెదిరింపు కాల్స్ వస్తేనే ఈ గడిచిన 24 గంటల్లో 48 గంటల్లోనే ఆ నిందితుడిని పట్టుకుని చేసేసారు. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆడపిల్లల మీద అత్యాచారం చేసినప్పుడు ఇప్పుడు దాకా జరిగిన అత్యాచారాల్లో ఎవరిని ఎందుకు పట్టుకోలేపారు ఇప్పుడు దాకా? ఎందుకని అంటే ఆడపిల్లలు అంటే రక్షణ లేదా మీకు? ఆడపిల్లలు అంటే చులకనా? ఒక డిప్యూటీ సీఎంని పేషీకే వచ్చి బెదిరింపు కాల్స్ వచ్చిన వాళ్ళనే పట్టుకున్నారు మీరు. వీళ్ళని ఎందుకు చేయలేకపోతున్నారు? నేను డైరెక్ట్ అడుగుతున్నా హోమ్ మినిస్టర్ గారిని, ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఇప్పుడు అనిత గారు దిశ చట్టం వేస్ట్ అని చెప్పి ఆ రోజులు అన్నారు కన్నా, ఈరోజు మీరు దానిపై అభిప్రాయం, ఈరోజు చట్టం వల్ల మీకు ప్రజలకి ఇది ఉపయోగం ఏమన్నా ఉందా? హోమ్ మినిస్టర్ గారికి ఒకటే మాట, లా అండ్ ఆర్డర్ అనేది చాలా దారుణంగా తయారైంది. ఆ హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలుసు ఆ మాట. ఎందుకంటే బయట చెప్పుకుంటే సిగ్గుచెట్టు అన్నట్టు అది చాలా దారుణంగా నడుపుతున్నారు. సో వేస్ట్ ఆఫ్ టైం లాగా ఉంది ఇప్పుడు ఆమె పరిస్థితి. ఆమె చేసేది మొత్తం హోమ్ మినిస్టర్ అనేది దానికే కొంచెం ఇదిగా ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాళ్ళు చేసిన హోమ్ మినిస్టర్ ఎక్సలెంట్. ప్రతి దానికి స్పందించారు, ప్రతి దానికి చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఒక్క అమ్మాయికి జరిగిన, ఒక ఆడపిల్లలు జరిగిన కూడా ఎవరిని పట్టించుకోవట్లా. నో యూస్, లా అండ్ ఆర్డర్ వేస్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి పెట్టారు కన్నా, వీళ్ళ సూపర్ 6 అని చెప్పి వచ్చారు, దానిపై మీ అభిప్రాయం? నవరత్నాలు అనేది చాలా మంచిదండి. సూపర్ 6కి దానికి కంపారిజన్ చేయమాకండి. ఎందుకంటే సూపర్ 6 ఇప్పటికీ కూడా అమలు అవ్వలేదండి. ఆయన చెప్పిన మాట ఇప్పుడు బాబు పూటకు భవిష్యత్తుకి ఏదో అన్నారు కదా, అలాంటిదే అయింది. ఆయన ఈ గద్దెను ఎక్కడానికి ఎంతో మాటలు చెప్తాడు, అది ఎన్నో చెప్తాడు గద్దెనెక్కడానికి.